శుభోదయము, నమస్కారం. సత్యభాష్యానికి మీ అందరికీ స్వాగతం. ఇందాక గోవిందనామాలు 3-4 చెప్పుకున్నాం మనం. ఎందుకు ఇవాళ ఉన్నటువంటి గోవిందనామాలు చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుందంటే, చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 104వ రోజో 105వ రోజో దేవుడికి నైవేద్యం పెట్టే లడ్డూలో మృగ పదార్థాలు కలుపుతున్నారు అని చెప్పి ఒక వ్యాఖ్య చేశారు. దీనిలోకి లోతుగా వెళ్ళి చూస్తే అవకతవకలు జరిగిన మాట వాస్తవం. కానీ ఈ మాట చెప్పేందుకు 104 రోజులు ఎందుకు పట్టింది? ఇది ఆలోచించాల్సిన విషయం. ఇంకో విషయం ఏంటంటే, ఏ వ్యవస్థ అయినా కూడా దానికి తగ్గట్టుగా ఒక ఏర్పాటు ఉంటుంది. ఉదాహరణకి ఒక రైలు బయలుదేరాలంటే కమర్షియల్ వాడు టికెట్లు అమ్ముండాలి, మెయింటెనెన్స్ వాడు పెట్టెలే సరిగ్గా చూసి ఉండాలి, డ్రైవరు ఇంజిన్ ఎక్కే ముందు తాగాడా లేదా అని వాడికి టెస్ట్ చేస్తారు, గార్డు కూడా అలాగే టెస్ట్ చేస్తారు రైలు ఎక్కే ముందు. మానసిక సంతులనం ఉందా లేదా డ్రైవర్లో అన్న విషయాలు కూడా వీళ్ళు ప్రతిసారి డ్రైవరు ఇంజిన్ ఎక్కే ముందు చూస్తారు. ఇంజిన్ వీడి చేతుల్లో ఉంటుంది, మిగతా సిగ్నల్స్ అన్నీ ఏ స్టేషన్ దాటాలో అక్కడక్కడంతా కూడా వాళ్ళు సిగ్నల్ వ్యవస్థ, పట్టాలు మార్చే వ్యవస్థ అంతా కూడా వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇంతమంది పనిచేసే తప్ప ఒక స్టేషన్, ఒక రైలు హైదరాబాద్ నుంచి విశాఖపట్నం చేరాలంటే ఇంతమంది అహోరాత్రాలు పనిచేస్తేనే ఆ రైలు సురక్షితంగా గమ్యాన్ని చేరుతుంది. అలాగే లడ్డూ తయారీ ఒకటో రెండో కాదు కదా, ప్రతిరోజు కొన్ని లక్షల లడ్డు తయారు చేస్తారు కదా. దీనికి ఎంత పెద్ద వ్యవస్థ ఉండాలి? పోర్టులోకి వచ్చే ప్రతిదాన్ని ఎంత సూక్ష్మంగా సురక్షితంగా పరీక్ష చేస్తూ ఉండాలి వీళ్ళు. మధ్యలో ఒకతొకరు ఒకళ్ళో ఇద్దరు ఉండొచ్చు, కానీ ప్రతిదానికి ఎవరినో ఒకరిని పట్టుకుని ఉతికి ఆరేయటం మంచిది కాదు. వ్యవస్థ చెడిపోయింది, వ్యవస్థని ఎలా ధృవీకరించుకోవాలో మనం చూసుకోవాలి. కానీ ఈ 104 రోజులు 110 రోజులు అయిన తర్వాత మాట్లాడటం మీద కొంచెం మనం తిరిగి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. మీకు గుర్తుంటే డీప్ స్టేట్ అనే ఒక వ్యవస్థ, అంటే అమెరికాని కేంద్రీకరించుకుని ఉన్న ఒక వ్యవస్థ బంగ్లాదేశ్లో రాజ్యాన్ని కూలగొట్టింది. అదే మనం అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా బంగ్లాదేశ్ కూలిపోయింది, మన దేశంలో కూడా అల్లర్లు మొదలవుతాయి అని ఒక భయభ్రాంతుల్లోనూ మనం ఉండాల్సిన అప్రమత్త స్థితిలోనూ మనందరం ఉన్నాం. ఇటువంటి నేపథ్యంలో మీకు గుర్తుంటే ఒక 30 రోజుల క్రితమో 34 రోజుల క్రితమో అమెరికన్ ఎంబసీ నుంచి ఒక ఆవిడ వెళ్ళి చంద్రబాబును కలిసింది. ఆవిడే వచ్చి హైదరాబాద్లో అక్బరుద్దీన్ గారిని కలిసింది, అసదుద్దీన్ గారిని కలిసింది. ఆవిడను వాళ్ళ అనుచరులు ఉత్తర భారతం నుంచి వెళ్ళి ఫారూక్ అబ్దుల్లాని, కింద సిద్ధరామయ్యని, డికే శివకుమార్ని, అక్కడ రాహుల్ గాంధీని, అంటే అపోజిషన్ పార్టీ ఎవరైతే ఈ గవర్నమెంట్ని పడేయగలుగుతారో వాళ్ళందరినీ కలవాల్సిన ప్రయత్నం చేశారు, నితీష్ కుమార్తో సహా. కాబట్టి ఇప్పుడు వచ్చిన ఈ వ్యాఖ్యల్ని మనం ఏ కోణాల నుంచి చూడాలనేది ఒక ఆలోచన. నేను చంద్రబాబు గారిని తప్పు పట్టట్లేదు, సమయాన్ని తప్పు పడుతున్నాను. ఆ సమయస్ఫూర్తిగా వచ్చిన ఈ స్టేట్మెంట్స్ తప్పులు పడుతున్నాను. ఏది ఏమైనా వెంకటేశ్వర స్వామి మనందరికీ కులదైవము, మనందరం ఆరాధించేవాడు ఇష్టదైవం కూడా. మన ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఆ వెంకటేశ్వర స్వామి గురించి ఒక విగ్రహం, ఒక ఫోటోనో, ఒక సుప్రభాతం వింటమో ఇవన్నీ చేస్తూనే ఉన్నాం మనం. కాకపోతే ఇప్పుడు వచ్చిన ఈ లడ్డూ గురించి ఏదైతే మాట్లాడుతున్నామో మనం, ఈ లడ్డూని డెఫినెట్గా దీనికి పరిష్కార మార్గం వెతుక్కోవాల్సిందే. మంచి పరికరాల్ని, మంచి వస్తువుల్ని, నాణ్యతతో ఉన్న వస్తువులనే తీసుకురావాలి, వాడాలి. కాకపోతే ఇతర మతస్థులకి ఈ మతం మీద నమ్మకం లేదు. ఈ దేవుణ్ణి శైతాన్ అనుకునేవాళ్ళు కొంతమంది అయితే కనుక కాఫిర్లు అనుకునేవాళ్ళు ఇంకోళ్ళు. కాబట్టి అన్య మతస్థులు ఈ వ్యవస్థల్లో ఎక్కడా ఉండకూడదు, సప్లై చైన్లో కూడా ఎవరో ఉండకూడదు. ఈ మాట ఖచ్చితంగా మనం నిర్ధారించవాలి. అయ్యా, ఇంకొకటి, జేపీసీ వక్ఫ్ బోర్డు యొక్క జేపీసీ మొన్న 3 రోజుల క్రితం కూర్చోవటం మొదలెట్టింది. 3 రోజుల పాటు కూర్చుంటారు వాళ్ళు. కరెక్ట్గా ఆ రోజో ఆ మరుసటి రోజో చంద్రబాబు గారు ఈ వ్యాఖ్య చేయటం, అంటే జేపీసీకి మద్దతుగా ఎంపీలందరూ ఓటు వేయించాలని సదుద్దేశం అయితే స్వాగతనీయమే.
ఎందుకంటే దేశం ముఖ్యం, ధర్మం ముఖ్యం, దేశానికి ఉన్న వనరులు ముఖ్యం. ఈ విధంగానే మనం వెళ్ళాలి. కాబట్టి మిత్రులారా, ఈ ఆందోళన ఏదైతే ఉందో ప్రతి ఒక్కళ్ళు దీని గురించి మాట్లాడుతున్నారు. మా అన్నయ్య గారు కూడా నిన్న అందరి దగ్గర నుంచి వాళ్ళ అభిప్రాయాన్ని సేకరించారు. ఈ సేకరించిన వ్యవధిలో నాకేమనిపిస్తోందంటే, ఇటువంటి వాళ్ళని ప్రభుత్వం వారు, ప్రభుత్వ యంత్రాంగం వారు ఇటువంటి వాళ్ళని ప్రోత్సహించి అందరితోటి మాట్లాడిస్తారు. ఒకటి, నేను హిందూ హృదయ సామ్రాట్ అని ఈయనేమన్నా ఇంకొకసారి డంకా కొట్టుకుని హిందువుల పక్షాన్ని ఉన్నాను అని చెప్పుకునేందుకు ఈ మాట చెప్తున్నారా? రెండవది, మోదీ గారి పట్ల ఇప్పుడున్న అవిశ్వాసాన్ని ఏమన్నా ముందుకు పట్టుకెళ్ళి ఆయన కుర్చీకి ఏమన్నా ఎసరు పెట్టే ప్రయత్నంలో ఉన్నారా? మూడు, లేదు జేపీసీకి మద్దతుగా వక్ఫ్ బోర్డుని నిర్మూలించే దిశగా తను ప్రయత్నాలు చేస్తున్నారా? ఇవి మనం ఆలోచించాల్సిన విషయాలు. ఎందుకంటే ఇది రాజకీయ కోణమే. ఆయన రాజకీయవేత్త, ఆయన ఎంత మంచి చేశాడో తెలుసు, ఆయన ఎంత చెడు చేశాడో కూడా మనందరికీ తెలుసు. కాబట్టి ఆయన ద్వారా ఇది బయటకు వచ్చింది. కాబట్టి యావత్ తెలుగు రాష్ట్రాల్లో అందరం మాట్లాడుతున్నాం. కర్ణాటక, తమిళనాడులో కూడా రక్తాలు ఉడుకుతున్నాయి అందరికీ. దీని అంతటినీ ఒక స్ట్రీమ్ లైన్ చేస్తూ ఇవాళ సాయంకాలం మనం 4 గంటల వ్యవధిలో బాలాజీ భవన్ హిమాయత్ నగర్లో ఉంది చూడండి, హైదరాబాద్ హిమాయత్ నగర్ చౌరస్తా దగ్గర ఉన్న బాలాజీ భవన్లో వెళ్ళి మన నిరసన వ్యక్తం చేద్దాం. హైదరాబాద్ రాని వాళ్ళు, ఈ విషయాన్ని వింటున్న వాళ్ళు తమ తమ జిల్లాల్లో తమ తమ వెంకటేశ్వర స్వామి ఆలయాల దగ్గర అందరూ కూడి అందరూ కలిసి ఒక నిరసన ప్రదర్శన చేయండి. ఈ నిదర్శన చేయటం వెనకాల ఏమిటి మన ఉద్దేశం ఉండాలి అంటే, ఎటువంటి గుడిని కూడా గవర్నమెంట్ హస్తంలో ఉంచకూడదు, గవర్నమెంట్ హస్తాల నుంచి కబళించాలి, దీన్ని బయటికి తీసుకొచ్చేయాలి, మన ఆలయాల్ని మనమే పరిపాలించుకుందాం అనే దిశగా మొట్టమొదటి కోరిక ఉంటుంది మనకి. ఇదందరం తీర్మానం రాసుకుని ప్రెస్ నోట్ ఇచ్చి ఆయా ప్రెస్లకు ఇద్దాం ఇవాళ. రెండవది, దేవుడు మాన్యాన్ని, దేవుడు ఆస్తులు ఏవైతే ఉన్నాయో 1947 ఎప్పుడైతే స్వాతంత్రం వచ్చిందో అప్పటి నుంచి మన భూములు ఏమున్నాయో చూసుకోవాలి. లేకపోతే కాశీ విశ్వనాథ్ మాది, ఆగ్రాలో ఉన్న తాజ్మహల్ మాది, తమిళనాడులో ఉన్న 1500 సంవత్సరాల క్రితం భూములు మావి అని చెప్పి వీళ్ళు వాటినే కబ్జా పెట్టగలుగుతారు ఈ వక్ఫ్ బోర్డు వాళ్ళు. కాబట్టి మనం రెండవ కోరిక ఏమిటంటే, దేవుడు మాన్యం ఏదైతే ఉందో, ఎక్కడెక్కడ ఉందో వాటన్నిటినీ ధృవీకరించుకుని వాటిని మళ్ళా దేవుడికి అప్పచెప్పాలి అనేది రెండవ మాట. మూడవ మాట మనం కోరవలసింది ఏమిటంటే, 33,000 దేవస్థానాల్ని ఈ ముష్కరులు, అప్పట్లో ఉన్న ఔరంగజేబులు, టిప్పు సుల్తాన్లు, ఆయా రాజులు ఎవరైతే ఏ ప్రాంతాల్లో ఉన్నవాళ్ళో వాళ్ళు అందరూ మన గుడిని ధ్వంసం చేసి, సొగం గుడిని ధ్వంసం చేసి మిగతా గుడి మీద తమ మస్జిదులు కట్టుకున్నారు. లేదు, ఈ గుడి నుంచి తీసుకెళ్లిన సామాన్లు ఇంకో దగ్గర మస్జిద్ కట్టుకున్నారు. ఆ 33,000 ఆలయాల్ని మనం తిరిగి తీసుకునేట్టుగా ఒక తీర్మానం చేయవలే. నాలుగవది, పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి నిర్దేశం ఇచ్చారు. ధార్మిక పీఠం అనేది ఒకటి స్థాపించవలే. ఈ ధార్మిక పీఠంలో ద్వైతము, అద్వైతము, విశిష్టాద్వైతము ఇటువంటి అన్ని తెగల వాళ్ళు, అంటే ఆదిశంకర్ని పాటించేవాళ్ళు, శంకరాచార్యుల వారిని పాటించేవాళ్ళు, రామదాసుని పాటించేవాళ్ళు, తులసీదాసుని పాటించేవాళ్ళు, రవి రామదాసుని పాటించేవాళ్ళు, ఇటువంటి వాళ్ళు ఎవరున్నా సరే అందరినీ ఈ ధార్మిక పీఠంగా ఒక సెంట్రల్ బోర్డుగా తీసుకుని వాళ్ళు ఈ భారతదేశంలో ఉన్న లక్షలాదిగా పెద్ద గుళ్ళు, చిన్న గుళ్ళను కూడా నిర్వహించే దిశగా మనం ఈ తీర్మానం చేసుకోవాలి. మిత్రులారా, హైదరాబాద్, సికింద్రాబాద్ శివార్లలో, చుట్టుపక్కల దగ్గరలో ఉన్న వాళ్ళందరూ కూడాను ఇవాళ 4 o'clock అంటే సాయంకాలం నిద్ర లేచిన తర్వాత 3:30కి తిరిగ్గా బయలుదేరి 4 గంటలకల్లా బాలాజీ భవన్ చేరండి. అందరం కూడా అక్కడ కలుసుకుందాం. మనకు కావాల్సింది ఏంటో ఒక్కసారి వ్యక్తపరుద్దాం, ప్రెస్ మీట్ పెడదాం, అలాగే ఒక తీర్మానం చేసి రేవంత్ రెడ్డి గారికి ఇక్కడి నుంచి అప్పచెబుదాం. మనం వచ్చే శీర్షిక వరకు ఉంటాను. మరి సత్యభాష్యాన్ని కనుక మీరు మొదటిసారి వింటున్నట్టయితే దయచేసి ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి, మీకు తెలిసిన మిత్రులందరికీ దీన్ని పంపించండి. సాయంకాలం అధిక సంఖ్యలో అందరం బాలాజీ భవన్ దగ్గర, అంటే వెంకటేశ్వర స్వామి ఆలయం, హిమాయత్ నగర్లో మనం కలుద్దాం. వచ్చే శీర్షిక వరకు ఉంటాను. మరి రాంబాబు చెరువు, హైదరాబాద్.